హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న షాన్ ఆఫిషియల్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఒక పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఇదైతే కనుక పోర్ట్రానిక్స్ బ్రాండింగ్ నుంచి SoundDrum 1 అనమాట. దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ఈ బాక్స్లో ఏమేమి కంటెంట్ ఉంది, అదేవిధంగా దీన్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ డివైజెస్కి దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు, దీన్ని ఎక్కడ మనం పర్చేస్ చేయొచ్చు అనేది కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీని సౌండ్ క్వాలిటీ ఏ విధంగా ఉందో మొత్తం మనం వీడియో అయితే చూసేద్దాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో అన్బాక్సింగ్ చేసే ముందు వీడియోని లైక్ చేయకుండా ఉంటే లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మనకి బాక్స్లో వచ్చిన కంటెంట్ అయితే ఇవే అనమాట. మనకి ఈ బాక్స్లో వచ్చినవి ఒక యూజర్ మాన్యువల్ అనమాట. దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలనే దాని గురించి డీటెయిల్స్ మొత్తం ఇందులో అయితే ఉంటుంది. సో ఒక యూజర్ మాన్యువల్, తర్వాత మనం ఇక్కడ బార్కోడ్ ఉంది కదా, సో దీన్ని స్కాన్ చేసి మనం వారంటీని అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక వారంటీ కార్డు, తర్వాత టైప్ సి చార్జర్ అయితే ఒకటి అయితే ఇచ్చారనమాట. సో దీనికి మనం చార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇదే అనమాట మన బ్లూటూత్ స్పీకర్, పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ పోర్ట్రానిక్స్ బ్రాండింగ్ నుంచి. దీని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఇవి మనకి బాక్స్ లో వచ్చిన కంటెంట్ అయితే. ఇప్పుడు నేను దీన్ని కొద్దిసేపు అయితే యూజ్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకే, మనం SoundDrumని చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం సీల్ అయితే ఉందన్నమాట. దీన్ని అయితే మనం సీల్ అయితే బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చూడడానికి ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. చాలా ప్రీమియం క్వాలిటీ అయితే ఉందన్నమాట. సో చూడొచ్చు మీరు. డ్రమ్ అయితే ఫిజికల్ ఓవర్వ్యూ. ఫస్ట్ టాప్లో వచ్చేసి మనకి స్పీకర్స్ అయితే ఉంటుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ పోర్ట్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది కంపెనీకి సంబంధించి. ఇంకా కంట్రోల్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ అయితే ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది. తర్వాత మనకి ఇండికేటర్ అయితే ఉందన్నమాట, లైట్. ఒకవేళ మనం ఛార్జింగ్ పెట్టిన పవర్ ఆన్ అయిందా లేదనేది ఇక్కడ నుంచి అయితే తెలుస్తుంది. ఇంకా వాల్యూమ్ డౌన్ బటను, ప్లే అండ్ ఫాజ్ బటను, తర్వాత వాల్యూమ్ అప్ బటన్ అయితే ఉంది. ఇంకా బాటంలో వచ్చేసి మనకి ఇంకా స్పీకర్ గ్రిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ USB టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఏదైనా పెన్ డ్రైవ్ ఉంటే కనుక ఇక్కడ మనం దీంట్లో సాంగ్స్ వినడం, దీంట్లో పెట్టేసి మనం సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. ఇంకా అవసరం లేదన్నప్పుడు సో దీన్ని అయితే మనం ఇలా క్లోజ్ అయితే చేసేయచ్చు అనమాట. సో డిజైన్ మాత్రం చాలా బాగుంది. వెయిట్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఇది ఒక చోట పెట్టేస్తే కనుక ఎక్కడికి కదలకుండా అయితే ఉంటుంది అనమాట. సో చూడడానికి చాలా మంచిగా ఉంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం దీని అయితే కనెక్ట్ అయితే చేసి చూద్దాం. ఇంకా కనెక్ట్ చేసి ఇది ఎలా వర్క్ చేస్తుందో, ఏ డివైజెస్కి మనం కనెక్ట్ చేయొచ్చు డీటెయిల్గా మనం ఇప్పుడైతే చూసేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం SoundDrumని అయితే కనెక్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, దీన్ని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేద్దాం. పవర్ ఆన్ అయితే అవుతుంది. ఓకే, పవర్ ఆన్ అయితే అయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని అయితే పేర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు SoundDrum 1 అని అయితే వచ్చింది కదా, దీన్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, పేరు అయితే చేసేసాము. ఇందులో వచ్చేసి 70% అయితే ఛార్జ్ అయితే ఉందన్నమాట. దీన్ని యూజ్ చేసే ముందు యాక్చువల్గా ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవాలి. జస్ట్ మనం సౌండ్ టెస్ట్ పర్పస్ కాబట్టి సౌండ్ టెస్ట్ అయితే చేసేద్దాం. ఇంకా తర్వాత మనం ఛార్జ్ అయితే చేసి యూజ్ అయితే చేసుకుందాం. సో ఫుల్ వాల్యూమ్ అయితే పెట్టాను. ఇంకా మనం ఈ ప్లస్ బటన్ ఉంది కదా, దీని నుంచి మనం వేరే వీడియోస్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. జస్ట్ ఇలా క్లిక్ చేస్తే వేరే సాంగ్ అయితే వచ్చేస్తాము. సౌండ్ క్వాలిటీ మాత్రం అదిరిపోయింది. ఇంకా మనం వాల్యూమ్ డౌన్ చేయాలనుకుంటే సో దీన్ని లాంగ్ ప్రెస్ అయితే చేస్తే వాల్యూమ్ డౌన్ అయితే అవుతుంది అనమాట. చూడొచ్చు. ఒకవేళ మీరు వాల్యూమ్ పెంచుకోవాలనుకుంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేస్తే కనుక వాల్యూమ్ అప్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు వేరే సాంగ్ కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ నుంచి మీరు క్లిక్ చేసి వేరే సాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఫాజ్ చేయొచ్చు, ఇంకా ప్లే చేయొచ్చు. సో ఇదే అనమాట దీని ఫంక్షనింగ్ అయితే కనుక. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది.
ఓవరాల్ గా అయితే ఇంకా మనం దీని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది లేటెస్ట్ బ్లూటూత్ 5.0 తో అయితే వస్తుంది అనమాట. ఇందులో TWS ఫంక్షన్స్ అయితే ఉంటుంది. తర్వాత USB పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అదే విధంగా మనం ఒకవేళ కాల్స్ వచ్చాయనుకోండి, సో దీని నుంచి మనం ఆన్సర్ అయితే చేయొచ్చు అనమాట. ఇందులో మైక్ కూడా ఉంటుంది. సో ఇందులో నుంచి మనం మాట్లాడొచ్చు, ఆన్సర్ కూడా చేయొచ్చు అనమాట. ఇందులో ఇన్బిల్ట్ FM రేడియో కూడా ఉంటుంది. ఒకవేళ మీరు మీ ఏరియాలో FM రేడియో అవైలబుల్ ఉంటే కనుక సో మీరు FM రేడియో కూడా హ్యాపీగా అయితే వినొచ్చు. ఇందులో ఇంకా బ్యాటరీ వచ్చేసి 2000 mAh తో వస్తుంది. ఒకసారి మనం ఛార్జ్ చేస్తే 8 to 10 hours వరకు మనం దీన్ని అయితే యూజ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకా ఈ డివైస్ అయితే కనుక మనం మొబైల్స్ తో కనెక్ట్ చేయొచ్చు. మీ దగ్గర ఏదైనా ట్యాబ్స్ ఉంటే ట్యాబ్స్ ని కనెక్ట్ చేయొచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ కానీ ఏదైనా పీసీస్ ఉన్నా సరే దానికైతే కనెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఇది అనమాట ఓవరాల్ గా దీని ఫీచర్స్ అండ్ స్పెక్స్ గురించి అయితే. దీని మోడల్ నేమ్ వచ్చేసి పోట్రానిక్స్ బ్రాండింగ్ నుంచి SoundDrum 1 అనమాట. 10 watt స్పీకర్స్ అయితే వస్తుంది. దీని ప్రైస్ వచ్చి 1100 చేంజ్ అయితే ఉంటుంది. యాక్చువల్ గా బాక్స్ మీద అయితే కనుక మనకి 2000 చేంజ్ అయితే ఉంటుందన్నమాట. బట్ మనకి అంత ప్రైస్ అయితే ఉండదు. 1100 ఆ చేంజ్లో అయితే ఉంది. బట్ మనకి సేల్స్లో అయితే కనుక 800కి అయితే వచ్చిందనమాట. 843కి ఏమో వచ్చింది. ఇప్పుడు మనకి దీపావళి సేల్స్ కూడా ఉన్నాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అయితే అయిపోయాయి కదా. ఇప్పుడు మనకి దీపావళికి కూడా స్పెషల్ సేల్స్ అయితే ఉంటాయన్నమాట. అప్పుడు కూడా మీకు అదే ప్రైస్కి అయితే వస్తుంది. 800 చేంజ్కి అయితే వస్తుంది అనమాట. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే సేల్స్లో అసలు దీన్ని వదలకండి. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.